నమస్తే, వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని అయితే కోరుకుంటున్నాను. పొద్దున్న లేవగానే ఏంటి తల్లి రిమోట్ పట్టుకున్నా ఏంటి ఎప్పుడు ఇది అనుకుంటున్నారా? ఇదైతే సాటర్డే రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ లేవగానే ఇల్లంతా క్లీన్ చేసుకొని బయట క్లీన్ చేసేసుకొని నేను మ్యాట్స్ గట్రా అవన్నీ అయితే ఉతుక్కొని ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసాను. రాగానే ఇంకా అంత పొద్దున్నే కాబట్టి దేవుడి సాంగ్స్ అయితే పెట్టేసుకుంటున్నాను, వెంకటేశ్వర నామాలు అయితే. అలాగే ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న యూట్యూబర్ని కదండి, సపోర్ట్ చేయొచ్చు కదా. ఇంకా టైం అయితే చూడండి 5:15 అవుతుంది. ఎప్పుడు లేచానో గెస్ చేయగలరా? 3:30కి లేచాను అనమాట. ఇంకా లేచి అవన్నీ పనులు చేసుకొని ఇంక ఇక్కడైతే కుక్కర్ పెట్టేసుకున్నాను. కుక్కర్లో ఏముందో తెలుసా? పొటాటో పెట్టాను అనమాట. సారీ. ఇంక ఇక్కడైతే సేమియా కోసం అయితే సేమియా తీసుకుంటున్నాను. సేమియా కొలుచుకొని తీసుకుంటున్నాను. కొలుచుకొని అంత సినిమా అయితే లేదులేండి. అంటే ఎన్ని గ్లాసులు వస్తాయి, ఎంతమందికి సరిపోతుంది, అసలు సరిపోతుందా లేదా సేమియా అని ఒక డౌట్తో అయితే కొలుచుకుంటున్నాను. అలాగే ప్యాకెట్తో వేసేసామనుకోండి ఏమైనా పురుగున్నా అలా పడిపోతుంది కదా. అలా ఎందుకు, కొలుచుకొని ఒకసారి చెక్ చేసుకొని చేసుకోవచ్చు అని అయితే నేను గిన్నెలో పోసుకొని చేసుకుంటున్నాను. ఇదే కాదు, నేను పిండి జల్లించుకుంటాను, రవ్వ అయినా చెక్ చేసుకుంటాను, ఏదైనా ముందు చెక్ చేసుకునే వేస్తాను అనమాట. అలా సేమియా కూడా చెక్ చేసుకున్నాను. 2.5 గ్లాసెస్ సేమియా వచ్చింది. ఇంకా సరిపోతుందిలే అని అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంక ఇక్కడ కొన్ని జీడిపప్పులు అయితే వేయించేసుకుంటున్నాను. మేము పెద్దగా గీ తినము, కానీ చిన్న స్పూన్ వేసుకుంటాను. టీ స్పూన్ కంటే చిన్న, అలా సగం అనుకోండి, నెయ్యి వేసుకొని అవి మాడిపోకుండా అయితే వేయించుకొని తర్వాత జీడిపప్పులు వేగిపోగానే నేనైతే ఇంకా సేమియా కూడా వేయించేసుకుంటున్నాను. మీరు అనుకోవచ్చు దేవుడికి ప్రసాదం కూడా ఇళ్ళనే చేస్తావా అంటే, ఏమో అండి మిడిల్ క్లాస్ వాళ్ళము. ఇంకా వీడియోస్లో బయట ప్రచారం జరుగుతూ ఉన్నట్టు పూజకి ఈ గిన్నె, ఇత్తడి గిన్నె, ఆ గిన్నె, ఈ గిన్నె అని పెట్టుకునేంత స్తోమత అయితే లేదు. ఎండ్లో వండినా నేను మనస్ఫూర్తిగా వండితే దేవుడు తీసుకుంటాడని అయితే నేను నమ్ముతాను. ఇంకా అలాగే ఇక్కడైతే పల్లీ చట్నీ చేద్దాం అనుకుంటున్నా. చట్నీ కాదండి, పల్లీ టమాటో పచ్చడి. ఇంకా వాటి కోసం అయితే పల్లీలు వేయించేసుకొని పక్కకైతే తీసేసుకున్నాను. మీకు టమాటో పచ్చడి ఇష్టమా, పల్లీల పచ్చడి ఇష్టమా అన్నదైతే కామెంట్ చేయండి. మాకు ఏదైనా రోటి పచ్చళ్ళు అంటే భలే ఇష్టము, ఇష్టంగా తింటాము మా పిల్లలతో అలాగే మేము కొంచెం స్పైసీగా తింటామన్నమాట. ఇంక ఇక్కడైతే మిరపకాయలు వేయించుకోనికైతే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. కుక్కర్ అయితే ఒక విజిల్ వచ్చింది, తీసేసాను. పొటాటోనే కదా, ఇంకా తీసేసి ఇక్కడైతే పచ్చిమిర్చి వేయించేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేగేలోపు మనమైతే వెల్లిపాయలు అయితే పొట్టు తీసుకుందాము. ఎందుకంటే పొటాటో కర్రీలోకి పచ్చళ్ళలోకి కూడా వెల్లిపాయలు కావాలి కదా. ఇంకా అందుకే ఈలోపు సేమియా కూడా వేగిపోయింది. ఇంకో పక్క అది కూడా తీసేసుకొని పక్కకు పెట్టాను. ఇక్కడే నాకు బ్రేక్ వచ్చిందనమాట. ఇంకో పోయి ఖాళీగా ఉంది, నేను ఏదైనా ఒకటి పెట్టవచ్చు. కానీ ఏంటంటే వాటర్ లేకుండే, ఇవన్నీ ఏమో ఇప్పుడు ఫ్రై చేసుకోనికి టమాటో చట్నీకి కానీ పొటాటోకి కానీ ఏంటంటే వాటర్ అంతా పట్టవు పొటాటో ఫ్రైకి. కానీ రైస్కి, పప్పుకి, సేమియాకి వాటర్ కావాలి. ఇంకా పూజ చేస్తున్నాను కాబట్టి నిండు బిందెలే కావాలని చెప్పి నేనైతే వెయిట్ చేస్తున్నా. వాటర్ 6 o'clockకి స్టార్ట్ అవుతుంది, చూడాలి. ఇంకా ఆలోపు అయితే నేను వెల్లిపాయలు అయితే చేసుకుంటున్నాను. ఎందుకు 6 o'clockకి స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ మాకు అలాగే వస్తాయి, మళ్ళీ కిందకి వెళ్ళి తెచ్చుకోవాలి కదా, తోడు కావాలి, బావ రావాలి, అందుకోసమని ఇంకా ఎల్లిపాయలు అయితే చేసుకున్నా. ఈ గ్యాప్లోనే పచ్చిమిర్చి తీసేసి టమాటో అయితే పొయ్యి మీద వేసేసుకున్నా. అవి మగ్గేలోపు నేను ఆలు పీల్ చేసేసుకొని పల్లీలు పొట్టు అయితే చేసుకుంటున్నాను. మీరు పల్లీలు పొట్టు తీసి వేసుకుంటారా, పొట్టుతోటే వేసుకుంటారా? నేనైతే తీసేస్తాను. మామూలు పల్లీ చట్నీలకి కూడా నేను తీసేస్తాను అనమాట. ఇంకా అవైతే చల్లారిపోయాయి. ఈ లోపు అయితే నేను మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. ముందు పచ్చిమిర్చి, వెల్లిపాయలు అయితే మిక్సీ పట్టుకుంటున్నాను ఆలు ఫ్రై కోసము. తర్వాత అది పచ్చిమిర్చి పేస్ట్ తీసేసి చట్నీ కూడా మిక్సీ పట్టేసుకున్నాను. నేను మిక్సీ పట్టే గ్యాప్లో బావ అయితే లేచి స్నానం అయితే చేస్తున్నారనమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే నేను ఆయన పూజ సామాన్ అవన్నీ తీసుకొని తోమేలోపు ఈ వంట అంతా కంప్లీట్ చేయాలి. పొటాటో కర్రీ కూడా చట్నీ పట్టగానే ఫ్రై చేసేసాను. అన్నీ అయిపోయాక ఎందుకు ఇన్ని చేస్తున్నాను మీరు అనుకుంటున్నారా? ఈరోజు నా 8th వీక్ పూజ అనమాట. యాక్చువల్లీ నేను
ఎప్పుడు 7th వీకే చేయాలి. కానీ ఆ రోజు పెద్ద బాబుకి స్కూల్లో ప్రోగ్రామ్ ఉంది, బావకు మార్నింగ్ 8:30కే డ్యూటీ ఉండే, అప్పుడు బిజీ షెడ్యూల్లో కాలేదు. అందుకోసమని ఈ 8th రోజు పెడదామని పెట్టుకుంటున్నాను భోజనం అయితే. ఇంకా ఈ గ్యాప్లో నేను కర్రీ పొయ్యి మీద వేసి కడప అయితే కడుక్కొని వచ్చాను. మరి పూజ చేయాలంటే కడప కడుక్కోవాలి కదా, అందుకోసమని పొద్దునే కడుగుదామంటే ఒకటి చీకటి ఉంది, 2 దోమలు ఉండే, అందుకే నేను అప్పుడు చెయ్యలేదు. ఇప్పుడు కొంచెం తెల్లవారింది కాబట్టి కడప కడుక్కొని దోమలకు లేవు కాబట్టి చక్కగా పెట్టేసి వచ్చి ఇంక ఇటు పక్క అయితే పాయసం చేసేసి పచ్చడి అయితే మిక్సీ పట్టేశాను. ఇంకా పూజ అయితే చేసేసుకున్నాం అనమాట. పూజ చేసేసుకొని పిల్లలకి పాయసం వేసేసి ఇక్కడ దిబ్బ రొట్టె అయితే చేస్తున్నాం వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కోసము. ఇంకా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఇంకో పక్క అయితే పప్పు పెట్టేసుకున్నాను, ఎందుకంటే నైవేద్యం కావాలి కదా. ఈరోజు బావ గుడికి వెళ్తాడు కంపల్సరీ. ఈ పూజ కోసమే కాదు, బావ అయితే ముందు నుంచి గుడికి వెళ్తూ ఉన్నాడు. ఇంకొక పక్క రైస్, ఒక పక్క పప్పు అయితే పెట్టేశాను. ఇక్కడ మా చిత్తలకి అయితే స్నానం పోసేసాయి బ్రేక్లో పోసి ఆమెకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టా. సాటర్డే ఆమెకు స్కూల్ కూడా ఉంది ఈరోజు, ఎందుకంటే డ్యాన్స్ ప్రాక్టీస్ ఉందన్నమాట. ఇంకా ఆమె డ్రెస్ సైజ్ కూడా తీసుకుంటా అన్నారు, స్కూల్లో యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఉంది. ఇంకా అందుకోసమని ఆమెను దింపేసి వచ్చాను. 10:30 అవుతుంది. ఇంకా అక్క వాళ్ళ కోసం అంటే పక్కన భోజనం పెడదాం అనుకున్నా కదా, అందుకోసమని రైస్ పెట్టాను. 10:30 11 కల్లా మా పక్కన అక్క అయితే తింటారు, తను బ్రేక్ఫాస్ట్ చేయరు. సరే ఎర్లీగా పెడితే వాయనం ఇచ్చేదాకా తినకూడదు అంటారు కదా, అందుకోసమని పెట్టేశాను. కానీ ఇక్కడే అసలు విషయం ఏంటంటే నేను పిలిచేటప్పటికి లేరనమాట, వెళ్ళిపోయారు. అక్క వెళ్ళిపోయారు. ఇంకో అక్క ఏమో ప్రెగ్నెంట్, నేను రాకూడదు అన్నారు. ఇంకా షాక్లో ఉండే. ఇంకా తర్వాత ఏం జరిగిందని చెప్తాను. ఇంక ఇక్కడైతే మా పిల్లల్ని అయితే మధ్యాహ్నం స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసాక వాళ్ళకి ఇలా తినడం చాలా ఇష్టము. ఎందుకంటే నాకు ఇష్టం అనమాట. ఫస్ట్ నేను నా ప్రెగ్నెన్సీలో ఇలాగే అనుకున్నా తినాలని, నిజం చెప్తున్నా అప్పట్లో అసలు కుదరలేదు ఇలాంటి ఒక విషయం అయితే. అప్పుడు నాకు పెద్దగా వంటలు చేసుకోలేను, నాకు చేసి పెట్టే వాళ్ళు కూడా ఎవరు లేకుండే, సో నాకు రాలేదు. కానీ ఆ తర్వాత నేను ఎవ్రీ ఉగాదికి ఇలాగే చేసుకుంటాను, ఖచ్చితంగా 5 వెరైటీస్ చేసుకుంటాను. మా పిల్లల్ని నా చూడగానే మమ్మీ మాకు ఉగాదికి పెట్టినట్టు అన్ని ప్లేట్ అవ్వా అని అడగగానే సరే అని చెప్పి ఇంక అన్నీ పెడుతున్నాను. ఇందులో మా పాపకి అలా పెట్టుకోవడం ఇష్టం, కానీ తను అందులో ఏమీ తినలేదు, మీరు నమ్మరు. ఓన్లీ కొంచెం పప్పు వేసుకొని వైట్ రైస్ తినింది. ఇంకా స్వీట్ కూడా, పాయసం కూడా దేవుడి దగ్గర పెట్టిందని కొంచెం వేస్తే అందులో కూడా కొంచెమే తిని కొంచెం వదిలేసింది. ఇంకో మళ్ళీ మీరు అనొచ్చి చేయితో పెడుతున్నారు ఏంటి అన్నమని, పొద్దున దేవుడి నైవేద్యం కోసమని అన్నం వండుతున్నా అని చెప్పాను కదా, అది వండగా బాబాకి బాక్స్ పెట్టగా ఆ కొంచెమే మిగిలిందనమాట. ఇంకా దేవుడు కొండింది కదా అని అందరికీ కొంచెం కొంచెం వేసాను. ఇంకా వేసి తిన్నాము. దేవుడికని వండాం కదా, అందుకే కాబోలు ప్రతిదీ చాలా చాలా టేస్టీగా అయింది. మా పిల్లలకు భలే నచ్చింది, నాకు చాలా హ్యాపీ. పిల్లలకి నచ్చితే ఇంకా దేవుడికి నచ్చినట్టే కదా, నాకు కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు. సరే ఇప్పుడు చెప్పాను కదా ఏం జరిగిందంటే, అక్క సరేలే నేను పాపని పంపిస్తాను అని చెప్పి అక్క పాపని పంపించింది. ఇంకో అక్క ఏమో పొద్దున్నే బయటికి వెళ్ళిపోయారు. అయ్యో వెళ్ళిపోయారు ఇంకా రారేమోలే అని చెప్పి ఆ అక్కకైతే నేను ఒక విస్తరాకులో అన్నీ పెట్టి అయితే ఇచ్చేసి వచ్చేసాను అనమాట. దానికి ముందు నేను చాలా కంగారు పడిపోయా, దేవుడా ఏంటిది ఎవరు రారా, నేను వాయనం ఇద్దామనుకుంటే నీదే దయ తండ్రి ఏం చేస్తావు అని నేను చాలా బాధపడ్డాను అనమాట. కానీ దేవుడి దయ వల్ల ఒక అక్కను ఆ పాప వచ్చారు. ఎందుకంటే ఇంకెవరు లేరా అంటే నాకు ఇంకెవరూ తెలీదు. ఇంకా ఒక అక్క ఉన్నారు కానీ వాళ్ళు ముస్లిమ్స్ అనమాట, వాళ్ళు రారు కదా ఇంకా, అందుకోసమని. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఫైనల్గా అయితే నా పూజ బాగా అయిపోయింది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.